యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో చూసినట్టయితే, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును అని యేసు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. లోక సంబంధులు, సాతాను సంబంధులు, లోక సంబంధమైన విషయాలు నువ్వు మొబైల్ ఫోన్లో కానీ, కంప్యూటర్లో కానీ, నువ్వు టీవీలో కానీ, నువ్వు ఫ్రెండ్స్ మధ్యలో కానీ, బంధుమిత్రుల మధ్యలో కానీ ఉన్నా నువ్వు దేవుని సంబంధించిన మాటలే మాట్లాడాలి, దేవుని మాటలే వినాలి తప్ప లోక సంబంధమైన మాటలు వినకూడదు అని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో 67-68 వచనాలను చూసినట్టయితే, యేసు ప్రభుల వారు 12 మంది శిష్యులతో తెలియజేస్తారు, మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అని. సీమోను పేతురు మాట్లాడుచు, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, మేము ఎక్కడికని వెళ్తాము, ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా అంటాడు. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుచున్నావు. నీవు ఏమి మాట్లాడుచున్నావు, ఏమి వినుచున్నావు? దేవుని సంబంధివైతే నీవు దేవుని మాటలే మాట్లాడాలి, దేవుని మాటలే వినాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు.